త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మరియు తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంస్థ ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ఎన్నో పోరాటాల తర్వాత దాదాపు 250 ఏళ్లు బ్రిటిష్ వాళ్ళ చేతిలో బందీగా ఉన్న మన దేశానికి మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసా మార్గంలో మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం సిద్ధించిందని అన్నారు. ఆలస్యంగా మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాలతో అన్ని రంగాల్లో పోటీ పడుతూ ముందంజలో అభివృద్ధి చెందుతున్నామన్నారు. దురదృష్టవశాత్తు పక్క దేశం బంగ్లాదేశ్ నందు ఒక్క వర్గంపై హింసాత్మక ఘటనలు చేపడుతూ సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం చాలా శోచనీయమన్నారు. ఎన్నో పోరాటాలు చేసుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకి ఆదర్శప్రాయంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కేసీఆర్ పాలనలో ముందంజలో నిలిచిందని అన్నారు. దేశానికి అన్నపూర్ణ రాష్ట్రంగా అతి తక్కువ కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్కి దక్కుతుందని తెలియజేశారు. అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో మనవంతు కృషి చేస్తూ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ముందుకు వెళ్దామని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసినటువంటి పార్టీ అతిరథ మహారాజులందరికీ కూడా హృదయపూర్వక భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇక్కడికి రాకుండా మన జిల్లాలో ఉండేటువంటి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్య చేతుల్లో ఆ రోజు బందీగా ఉండేటువంటి సందర్భంలో దేశానికి స్వాతంత్రం కావాలనేటువంటి ఒక పట్టుదలతోటి మన స్వాతంత్ర సమరయోధులు ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు మరి ప్రాణాలను తెగించి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళను అహింసా మార్గం ద్వారా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసి ఎట్టకేలకు 250 సంవత్సరాలు పైగా పాలించినటువంటి బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని తీసుకొస్తే 1947 ఆగస్టు 15 నాడు ఆనాడు మన దేశానికి స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. మరి ఈరోజు భారతదేశం ఆలస్యంగానైనా స్వాతంత్రాన్ని పొందినప్పటికీ ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలతో ఏ రంగంలో కూడా తీసిపోకుండా ధీటుగా ప్రతి రంగంలో కూడా మరి భారతదేశం యొక్క మరి అన్నిట్లలో ముందు వరుసలో ముందుకు పోతున్నందుకు మనందరం కూడా గర్వపడాలి. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ చూస్తే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. మనతో పాటు స్వాతంత్రం రానప్పటికీ ఆనాడు ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో మరి ఆనాడు యుద్ధం చేసి బంగ్లాదేశ్కు స్వాతంత్రాన్ని నిడిపించి ప్రత్యేక దేశంగా ఏర్పడిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కానీ దురదృష్టం, మొన్న జరిగినటువంటి సంఘటనలు సభ్య సమాజం తలదించుకునే విధంగా అక్కడ ఒక వర్గం మీద మూకుమ్మడి దాడులు, మరి అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేస్తూ అక్కడ ఉండేటువంటి